అధ్యక్ష, ఈరోజు ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద, ఆర్థిక వ్యవస్థ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలు సభ్యులకే కాకుండా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. చాలామంది సభ్యులు కూడా వీకెండ్ కాబట్టి చాలా దూరం నుంచి కూడా మళ్ళీ చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించింది మండే మళ్ళీ కంటిన్యూ చేస్తాను అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడా ఏమీ లేదు అధ్యక్ష. కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారిగా ఏమైనా ఉంటే ఉండాలి అధ్యక్ష. రాష్ట్రానికైతే ఎటువంటి డోకా లేదు, రాష్ట్రం బాగానే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష బాగుండకపోతే తమకు బాగుంటుందని భావించే ఎల్లో మీడియాకు, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగుంటుంది అధ్యక్ష. వారికి మాత్రం ఇది ఒక చేదు వార్త అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం బాగుంది, ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్నాయని అంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగో అలాగా డబ్బులు రాకుండా ఆగిపోతే లేదా ఆపేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కు, దేశంలోని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, ఇలా అన్నింటికీ కూడా తప్పుడు ఉత్తరాలు రాసి, తప్పుడు ఉత్తరాలు వారికి రాయడమే కాకుండా కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు కూడా వేసి మరీ ఆపేయగలిగితే ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తూ ఉన్న మంచి స్కీములు ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీముతో రాత్రనక పగలనక కూడా కష్టపడతా ఉన్న శక్తులు మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఏ స్థాయిలో ఈ శక్తులన్నీ కూడా కష్టపడతా ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్ళు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, మన 5.3 కోట్ల ప్రజల కోసం అధ్యక్ష ఇంటింటికి సంక్షేమము, ఇంటింటికి అభివృద్ధి చేస్తూ, రాష్ట్రానికి అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం చేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన 98.4% హామీలు అమలు చేస్తూ ఉన్న ప్రభుత్వంగా ఈ రాష్ట్ర శాసనసభ వేదికగా ఆర్థిక రంగాలకు సంబంధించి ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటిగా అధ్యక్ష, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకు అన్ఫార్చునేట్గా రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా కూడా రాష్ట్రం బాగోలేదని, అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు ఉన్న ఒక బ్యాచ్ దోచుకో, పంచుకో, తినుకో అని ఒక దొంగల ముఠా ఒకటి ఉంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి.
అదొక పెద్ద బ్యాచ్. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు కూడా అంతో ఇంతో దానికి తోడుగా ఉంటాడు అధ్యక్ష. వీళ్ళంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా కూడా రాష్ట్రం బాగున్నా కూడా బాగోలేదు, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రకరకాలుగా ఊహాజనకమైన వార్తలు ప్రజల్లో ఒక లేనిది సృష్టించే కార్యక్రమం ప్రజల మనసులో చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంది అధ్యక్ష. అన్ఫార్చునేట్గా వీళ్ళ చేతుల్లోనే పేపర్లు ఉన్నాయి, అన్ఫార్చునేట్గా వీళ్ళ చేతుల్లోనే టీవీలు ఉన్నాయి. వీళ్ళు రాయాలనుకున్నది రాస్తారు, చూపాలనుకున్నది చూపిస్తారు, దాని మీదనే డిబేట్లు పెడతారు. గోబల్స్ ప్రచారంలో భాగంగా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళ దగ్గరున్న చాలా పత్రికలు, టీవీలు అన్నీ కూడా వీళ్ళతో ఉన్నాయి. ఈ పత్రికలు, ఈ టీవీలన్నీ కూడా. అందుకనే అధ్యక్ష, ఈ సభా వేదిక ద్వారా కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. రాష్ట్రంలో నిజంగా ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి, రాష్ట్రాన్ని కంపేర్ చేస్తాము, చంద్రబాబు నాయుడు గారి పాలనతో కూడా కంపేర్ చేసి చూపిస్తాను. అదొకటే కాకుండా దేశంతో కూడా చూపిస్తాం అధ్యక్ష. సో దట్ మన సభ్యులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి అవగాహన కూడా ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తూ ఉందనంటే అధ్యక్ష, కారణం ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే ఒక కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఒక ఎజెండా పెట్టుకుని, అంటే వాళ్ళకేమంటే వాళ్ళ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గతంలో వాళ్ళు చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో చేస్తూ ఉంది. సో ఆ దేవుడి దయతో మన ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి, గతంలో వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం అధ్యక్ష. ఇక స్లైడ్స్కి వస్తే అధ్యక్ష, మొట్టమొదటిగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రధాన సూచిక అయిన జీడిపి ఎలా ఉందో చూద్దాం అధ్యక్ష. జీడిపి అంటే అధ్యక్ష గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అధ్యక్ష. నిజానికి మన రాష్ట్ర జీడిపి పెరుగుదల అధ్యక్ష గతంలో కంటే కూడా చాలా బాగుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే మీకే కనిపించినట్లయితే ఆ స్లైడ్లో కనిపిస్తుంది అధ్యక్ష. దేవుడి దయ వల్ల ఇంతటి కోవిడ్ దాడికి కూడా మనం తట్టుకుని నిలబడగలిగాం అధ్యక్ష. 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.36% ఉన్న జీడిపి గ్రోత్ రేట్, ఆ తర్వాత మన హయాంలో దేవుడి దయతో 2019-20లో 6.89% పెరిగినట్టుగా కూడా సూచికలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 6.89% దేశంలో 6వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో 2018-19లో జీడిపి పరంగా చూస్తే 21వ స్థానంలో ఉన్న పరిస్థితి నుంచి 2019-20లో దేవుడి దయతో మనం 6.89% జీడిపి గ్రోత్ రేట్తో దేశంలోనే 6వ స్థానానికి మనం పెరగడం జరిగింది అధ్యక్ష. ఇదే జీడిపి గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం కూడా ఈ 3 సంవత్సరాలలో మనం టాప్ 3-4 రాష్ట్రాలలోనే మనం ఎప్పుడూ కనిపిస్తూ ఉన్నాం అధ్యక్ష. అది ఏకంగా ఇప్పుడు 2021-22లో చూస్తే ఏకంగా 21-22లో ఇప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన గణాంకాల మేరకు అధ్యక్ష 11.43% పెరుగుదలతో గ్రోత్ రేట్తో దేశంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఉన్నాం అధ్యక్ష. దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటాను గన పోల్చి చూస్తే 2014-2019 అంటే గత ప్రభుత్వ హయాంలో ఒకసారి
దేశ జీడిపిలో రాష్ట్ర జీడిపి వాటా ఎంత అని చెప్పి ఒకసారి పోల్చి చూస్తే 2014 నుంచి 2019 హయాంలో 4.45% ఉంటే అది ఇప్పుడు మన హయాంలో ఈ 3 సంవత్సరాలలోనే 2019 నుంచి 22 మధ్య అంటే ఈ 3 ఏళ్లలోనే 5% పెరిగింది అధ్యక్ష. అంటే గతంలో గత ప్రభుత్వం హయాంలో కంటే కూడా ఇంకా మెరుగైన పనితీరు జిఎస్డిపిలో కనబరుస్తూ దేశానికి సంబంధించిన జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ 4.45% గతంలో ఉంటే ఈరోజు 5% చేరినట్టుగా కనిపిస్తూ ఉన్న గణాంకాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కోవిడ్ గత 2 సంవత్సరాలుగా సృష్టించిన విలయం నేపథ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జీడిపిలు ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోవటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే రాష్ట్రంలో తలసరి జీడిపి ఎప్పుడైతే జిఎస్డిపి బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్లీ తలసరి జీడిపి కూడా ఆటోమేటిక్లీ మెరుగ్గా ఉంటుంది అధ్యక్ష. అన్ఫార్చునేట్గా కోవిడ్లో గత 2 సంవత్సరాలుగా సృష్టించిన విలయం మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలన్నీ కూడా జీడిపిలో ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోవటాన్ని కూడా అందరం కూడా గమనించాం అధ్యక్ష. అందుకు భిన్నంగా అధ్యక్ష, దేశంలో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే జీడిపి పెరుగుదల నమోదు కనిపించింది. అటువంటి కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020-21లో అటువంటి కోవిడ్ సమయంలో కూడా ప్రపంచమంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయి, దేశమంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయి. కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే దేశంలో ఒక మెరుగైన పనితీరు కనిపిస్తూ పాజిటివ్ గ్రోత్ రేటును చూపించగలిగాయి. అటువంటి 4 రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. గమనిస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక్క మణిపూర్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అవి మాత్రమే పాజిటివ్ టెరిటరీలో కనిపిస్తూ ఉన్నాయి గ్రోత్ రేటు. మిగిలినవన్నీ కూడా నెగిటివ్ టెరిటరీలో కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇందుకు అధ్యక్ష ముఖ్య కారణం ఏమిటి అన్నది అందరం కూడా ఆలోచన కూడా చేయాలి. ప్రభుత్వం చేస్తూ ఉన్న పనుల వల్లే, అడుగులు పడతా ఉన్న డైరెక్షన్ వల్లే ఇలా మెరుగైన పనితీరు కనపడతా ఉంది అధ్యక్ష. ఇందుకు ముఖ్య కారణం ఏమిటి అని అంటే, ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్ పడిపోకుండా కాపాడేలా మన ప్రభుత్వం అమ్మఒడి, చేయూత, ఆసరా, సోషల్ పెన్షన్స్, రైతు భరోసా ఇంకా ఇతరత్ర డిబిటీ ద్వారా తీసుకున్న చర్యల వల్లనే కానివ్వండి, సరైన సమయంలో పేద వర్గాలకు ఆదుకోగలగడం కానివ్వండి అధ్యక్ష. ఇవి ఒక్కటే కాకుండా అధ్యక్ష, నాడు నేడు ద్వారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు కూడా పెంచడం, నాడు నేడు, హౌసింగ్ ఇంకా ఇతరత్ర ఇన్ఫ్రా ఫండ్ల వల్ల, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అధ్యక్ష, ఇవన్నీ కలపడం వల్ల మిగతా ప్రపంచం అంతా కూడా నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసుకుంటే మన రాష్ట్రం మాత్రం పాజిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేయగలిగాం అధ్యక్ష. ప్రజల కనీస అవసరాల కోసం చేసే ఖర్చుకు తోడుగా నిలబడగలిగాం కాబట్టి, అంటే బాటమ్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద పిరమిడ్ను మనం కాపాడగలిగాం కాబట్టి ఇది జరిగింది అధ్యక్ష, ఈ పాజిటివ్ గ్రోత్ రేట్ అధ్యక్ష. ఇక రాష్ట్ర అప్పుల గురించి కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తుందని, దానివల్ల రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతా ఉందని
ఎల్లో మీడియా, విపక్షాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో రోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ విషయంలో ఏ మేరకు నిజం ఉంది, ఏ మేరకు ఇది అబద్ధము అన్నది కూడా ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి దానికి సంబంధించిన స్లైడ్ ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. మొట్టమొదటిగా అధ్యక్ష, రాష్ట్రం రుణాలు ఎవరి హయాంలో ఎలా పెరిగాయో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. 2014లో రాష్ట్ర విభజన నాటికి మనకున్న అప్పు అక్షరాల 1,20,556 కోట్లు అయితే అధ్యక్ష, 2019 మేలో గమనించినట్టయితే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పు 2,69,462 కోట్లుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్ ప్రకారమే అధ్యక్ష. అంటే అధ్యక్ష, 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రుణం 123.52% పెరిగినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR కింద చూస్తే సంవత్సరానికి ఎంత పెరిగింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి చూస్తే 5 ఏళ్లలో మన రాష్ట్రంలో రుణం పెరుగుదల 17.45% పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. ఆ తర్వాత ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 మే నెలలో మనందరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనిస్తే, మనం వచ్చే టయానికి మనకు గత ప్రభుత్వం చేసిన అప్పులు 2,69,462 కోట్ల రూపాయలు అయితే, మన 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి మన ప్రభుత్వ రుణం 3,82,165 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. అంటే దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష, అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన రుణం 41.83%. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరానికి సాలీనా పెరిగిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర అప్పులు 12.73%. మరొక్కసారి ఇంతగా ఆక్రందనలు చేసే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే చంద్రబాబు నాయుడు గారికి, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు పెరుగుదల ఎంత, మన హయాంలో చేసిన అప్పులు మన హయాంలో చేసిన పెరుగుదల గురించి ఎందుకు వాళ్ళు రాయరు, ఎందుకు వాళ్ళు చూపించరు అనేది కూడా అందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. అంటే గత పాలనలో ఏకంగా 17.45% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద పెరుగుదల కనిపిస్తూ ఉన్నా, మన హయాంలో అదే అప్పుల్లో కేవలం 12.73% మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉన్నా, మనమేదో తప్పు చేస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగింది అని చెప్పి దుష్ప్రచారం చేయడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాల విషయానికి కూడా వద్దాం అధ్యక్ష. ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉండి ఒకవేళ కలుపుకుంటే అధ్యక్ష, ప్రభుత్వ గ్యారంటీ కూడా గత ప్రభుత్వంలోనే ఎక్కువ అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ గ్యారంటీలతో వాళ్ళు చేసిన రుణాలు ఎంత అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 2014లో రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు 14,028 కోట్ల అధ్యక్ష. అంటే అప్పటిదాకా ఉన్న రుణాలు రాష్ట్రం మనకు రాష్ట్రం 2014లో ఉన్నప్పటికీ 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర గ్యారంటీతో చేసిన రుణాలు ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు ఎగబాకి
59,257 కోట్లకు చేరాయి అధ్యక్ష. దీంతో అధ్యక్ష గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న మొత్తం రుణాలు ఇంతకు ముందు చూపించిన 2,69,462 కోట్లు ప్లస్ ఈ 59,257 కోట్లు రెండు కూడా కలుపుకుంటే 3,28,719 కోట్లు అధ్యక్ష. అంటే ఏమిటంటే అధ్యక్ష ఆ 5 ఏళ్లలో పెరిగిన రుణాలు ఏకంగా 144% పెరిగిన రుణాలు కనిపిస్తాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే రాష్ట్ర రుణాలు పెరుగుదల 19.55% పెరిగినట్టు అధ్యక్ష. అధ్యక్ష ఇక మళ్ళీ మన ప్రభుత్వానికి వస్తే ఇక 2019 మే నెలలో మన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి ప్రభుత్వ రంగ సంస్థలతో అంటే ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు 59,257 కోట్ల రూపాయలు గత మనం వచ్చే నాటికి ఉంటే ఈ 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి నాటికి ఆ ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాల పెరుగుదల 1,17,730 కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష. అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రుణాలన్నీ కూడా చూస్తే 4,99,895 కోట్ల రూపాయలకు చేరినట్టు కనిపిస్తుంది. ఇందులో అధ్యక్ష ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 3,28,719 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి మనకు ఉన్న అప్పుతో ఈ నెంబర్ అధ్యక్ష 1,99,895 కోట్ల రూపాయలు. ఇందులో ప్రభుత్వం గ్యారంటీతో ఇచ్చిన అప్పుల్లో కూడా కలుపుకుంటే అంటే అధ్యక్ష ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07%. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాలీనా పెరిగిన రుణం ఎంత అని చెప్పి చూస్తే సాలీనా పెరిగిన రుణం 15.46%. అంటే ఏమిటంటే అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో 144% పెరిగితే మన ప్రభుత్వ హయాంలో 52% పెరుగుదల. గత ప్రభుత్వ హయాంలో సాలీనా పెరుగుదల 19.55% పెరిగితే మన ప్రభుత్వ హయాంలో ఆ సాలీనా పెరుగుదల 15.46% మాత్రమే పెరిగినట్టుగా కూడా క్లియర్ కట్గా లెక్కలతో సహా కాగ్ రిపోర్ట్ల ఆధారంగా కూడా క్లియర్ కట్గా కూడా కనిపిస్తూ ఉంటే ఇవేవి కూడా పట్టవన్నట్టుగా చంద్రబాబు గారి హయాంలో ఏమో బాగా జరిగింది, మన హయాంలో ఏమో బాగా జరగడం లేదు అని చెప్పి ఇంత దారుణంగా చెప్పడం రాయడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరికొన్ని ముఖ్యమైన ఇండికేటర్లు కూడా చూద్దాం అధ్యక్ష. ఇదే సమయంలో అధ్యక్ష స్థూల దేశీయ ఉత్పత్తిలో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఎలా ఉన్నాయో కూడా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏమిటి అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే పోలిస్తే అధ్యక్ష అంటే స్థూల దేశీయ ఉత్పత్తితో జీడిపితో పోలిస్తే కేంద్రం చేసిన అప్పులు డెట్ టు జీడిపి అధ్యక్ష అవి కూడా మీరు గమనించినట్టయితే ఏ రకంగా కోవిడ్ సమయంలో ఏ రకంగా దాని ఇంపాక్ట్ పడింది అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష. చేసిన అప్పులు చూస్తే అధ్యక్ష డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వం డెట్ టు జీడిపి కంపేర్ చేస్తే 2014-15 సంవత్సరంలో జీడిపి 124 లక్షల కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష ఆ ఏడాది కేంద్రానికి ఉన్న మొత్తం అప్పులు 62,42,220 కోట్లుగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ అప్పుల్లో మనం చూపించే ఈ అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు పరిగణలోకి తీసుకోకుండా చెప్తా ఉన్న ఆంక్షల నంబర్స్ అధ్యక్ష. అంటే డెట్ టు జీడిపి 50.07% 2014-15లో ఉంటే అధ్యక్ష అదే వచ్చేసరికి 2020-21కి వచ్చేసరికి కోవిడ్ ఇయర్కి ఏకంగా జీడిపి 198 లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ ఏడాది కేంద్రం చేసిన కేంద్రం అప్పులు 120 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న పరిస్థితులు అధ్యక్ష. అంటే
డెట్ టు జీడిపి ఏకంగా 61% కూడా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి దేశానికే ఏ రకంగా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది, ఏ రకంగా ఏకంగా 11% ఏ రకంగా డెట్ టు జీడిపి పెరిగిందన్న దానికి కూడా నిదర్శనాలు అధ్యక్ష. ఇవన్నీ కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్తో పాటు ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 2021-22 ఆ తర్వాత సంవత్సరంలో మళ్ళీ తగ్గి 57.42% ఎకానమీ పెరుగుదలతో మళ్ళీ తగ్గడం కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా MOSPI నివేదికలో క్లియర్గా ఉన్న డేటానే అధ్యక్ష. ఇక ఇప్పుడు కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు ఎలా పెరుగుతున్నాయో కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర రుణాల పెరుగుదల తక్కువగానే ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష అంటే 2014 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న రుణాలు 59,09,965 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష 2019 మే 31 నాటికి ఆ రుణం 94,49,372 కోట్ల రూపాయలకు చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆ 5 సంవత్సరాలలో కేంద్రం అప్పులు 59.88% పెరిగి సాలీనా పెరుగుదల అప్పు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఆ 5 ఏళ్లలో 9.84% పెరుగుదల కనిపిస్తూ ఉంది అధ్యక్ష. కానీ ఒకసారి మన బుద్ధిమంతుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. ఏదైతే ఈనాడు చాలా గొప్పగా ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ పరిపాలన కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అధ్యక్ష. కేంద్రం ఆ రకంగా పెరుగుదల ఉంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూస్తే రాష్ట్ర రుణం 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోయే నాటికి మన పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం మొత్తం 2,69,462 కోట్ల రూపాయలకు పెరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 123.52% పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అదే సాలీనా పెరుగుదల కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర రుణం 17.45% పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఒకవైపున కేంద్రం 59% పెరుగుదల పెరిగితే కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు 123% మన పెద్ద మనిషి హయాంలో పెరిగినాయి. సాలీనా పెరుగుదల అయిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేంద్రం 9.84% పెరుగుదల ఉంటే మన బుద్ధిమంతుడి హయాంలో అది 17.45% పెరిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే కేంద్రం కంటే ఎంత ఎక్కువగా పెరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ 3 సంవత్సరాల మన పరిపాలన కూడా ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల మన పరిపాలనలో అధ్యక్ష 2019 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న అప్పులు 94,49,372 కోట్ల రూపాయలు అయితే ఈ 3 ఏళ్లలో 2022 మార్చి 31 నాటికి కేంద్రం రుణాలు ఏకంగా 135 లక్షల కోట్ల రూపాయలు చూస్తా ఉన్నాం. అంటే ఈ 3 ఏళ్లలో కేంద్రం అప్పులు 43.8% పెరిగాయి అన్నది క్లియర్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాలీనా పెరుగుదల కేంద్రం చేసిన అప్పులు సాలీనా పెరుగుదల ఎంత అని చూస్తే అది 13.68%గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి అదే సమయంలో ఎవరైతే ఈనాడు, ఎవరైతే ఈ ఆంధ్రజ్యోతి, ఎవరైతే ఈ TV5, ఎవరైతే వీళ్ళంతా కలిసికట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్న మన మీదకి వచ్చేసరికి మన ప్రభుత్వంలో ఒకసారి ఏం జరిగిందని కూడా గమనిద్దాం అధ్యక్ష.
అదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే 2019 మే 31 నాటికి అధ్యక్ష రాష్ట్ర 2,69,462 కోట్లు, అంటే మనం వచ్చే నాటికి అవి అప్పులు అధ్యక్ష. అదే ఈ 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రానికి ఉన్న రుణం 3,82,165 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష. అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రం అప్పులు 41.83% పెరుగుదల కనిపిస్తే, సాలీనా పెరుగుదల రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 12.73%. అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెరుగుదలతో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో తగ్గింది కేంద్ర ప్రభుత్వం కన్నా అన్నది మన లెక్కలు చూపిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో అప్పటి కేంద్ర ప్రభుత్వం లెక్కలతో ఒకసారి పోల్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఏ రకంగా ఎక్కువ చేసింది అన్నది కూడా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పుల్లో పెరుగుదల కనిపించింది అనేది కూడా క్లియర్గా అధ్యక్ష కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగైన పరిస్థితిలో నడుపుతూ ఉన్నారు, ఎవరు హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి దోచుకో పంచుకో తినుకో అనే రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి ఎవరి హయాంలో జరిగింది అన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మరో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఆర్థికంగా ప్రభావితం చేసే కరోనా మహమ్మారి వంటి సమస్యలు ఏవి అప్పుడు లేవు అధ్యక్ష. అన్ఫార్చునేట్గా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనం గమనించాం. ఈ కరోనా మహమ్మారి వంటి ఒక ప్రత్యేకమైన సమస్య మనం చూసాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష బాబు ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం తీసుకున్న రుణాల కంటే కూడా చాలా ఎక్కువ అప్పులు వాళ్ళు చేశారు. ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నా కూడా ఎల్లో మీడియా చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం కూడా పని కట్టుకొని దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక చేసిన అప్పులు తిరిగి చెల్లించే విషయంలో మన పరిస్థితి ఏమిటో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఇందులో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్రం చేస్తున్న భారీ అప్పుల వల్ల రుణాలను తిరిగి చెల్లించటం చాలా కష్టమైపోతుంది. ఇది ప్రభుత్వం మీద మోయలేని భారం వేస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా పదే కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా వక్రీకరించి కూడా రాస్తూ ఉన్నాయి. పన్నుల ఆదాయంలో అధిక భాగం రుణాలు తిరిగి చెల్లింపులకే సరిపోతుంది, అంతా ఒకటై ప్రభుత్వం మీద దాదాపుగా రోజు కూడా ఇటువంటి వార్తలే కూడా రాస్తూ ఉంటాం. అసలు ప్రభుత్వ ఆదాయం అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో అప్పులకు సంబంధించిన చెల్లింపులు ఎంత అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, 2018-19లో అధ్యక్ష గత ప్రభుత్వం రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీ కింద 15,342 కోట్ల రూపాయలు, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే 2018-19లో గత ప్రభుత్వ హయాంలో రుణాలు తిరిగి చెల్లింపుల కోసం వడ్డీల కింద 15,342 కోట్లు, అసలు కింద 13,545 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఆ ఏడాది గత ప్రభుత్వం 28,888 కోట్ల రూపాయలు రుణాల కింద చెల్లించింది అధ్యక్ష. అదే మన ప్రభుత్వం వచ్చేసరికి 2021-22లో వడ్డీల కింద 21,000 కోట్ల రూపాయలు, అసలు కింద 14,500 కోట్లు, అంతా కలిపితే 36,000 కోట్లు మనం రుణాల కింద చెల్లించినట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష.
ఇక రాష్ట్ర సొంత ఆదాయం ఎలా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర సొంత ఆదాయాలు 2018-19లో 62,426 కోట్ల రూపాయలు అయితే అందులో 28,886 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చెల్లించడం కోసం ఖర్చు పెడితే తీసేస్తే రాష్ట్ర సొంత ఆదాయాలలో 46.3% వాళ్ళు అప్పుల కోసం ఖర్చులు పెట్టాల్సి వచ్చింది. మన హయాంలో చూస్తే మనకు రాష్ట్ర సొంత ఆదాయాలు 21-22లో 75,696 కోట్ల రూపాయలు అయితే అందులో సేమ్ పర్సంటేజ్ అప్పుడు 46.3 ఇప్పుడు 47.6% మాత్రమే అప్పులు చెల్లించే దానికోసం రాష్ట్ర సొంత ఆదాయంలో ఖర్చు చేయవలసి వస్తూ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధ్యక్ష. ఇదే గన కోవిడ్ సమయంలో మనకు రావాల్సిన ఆదాయం అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 2021-22 ఏప్రిల్ మేలలో పూర్తిగా లాక్డౌన్ అయిపోయి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు కూడా పూర్తిగా గండిపడిన పరిస్థితులు. ఆ 2 నెలల ఆదాయం కూడా ఒకవేళ కలుపుకుంటే మంది 47.6% కాదు కదా, 45%కే కూడా తగ్గిపోయిన పరిస్థితి కూడా కనిపించుండేది. అధ్యక్ష, ఇటువంటివన్నీ లెక్కలన్నీ కూడా పూర్తిగా కోవిడ్ లాంటి అనుకోని సంఘటనలు ఏర్పడినప్పటికీ కూడా ఇవి పరిస్థితులు. ఇంకా దేవుడి దయతో ఇవాళ ఎకానమీ చాలా బాగుంది. ఇవాళ గ్రోత్ రేట్ పరుగులు తీస్తూ ఉంది. ఈ గ్రోత్ రేట్ ఆధారంగా ఆదాయాలు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఆదాయాలు కూడా బాగా పెరుగుదల కూడా నమోదవుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచి చేసే పరిణామాలు అవుతాయి. అప్పటికన్నా కూడా ఈ 5 ఏళ్ళు ముగిసేసరికి గత ప్రభుత్వం చూపించిన దానికన్నా మన ప్రభుత్వం 5 ఏళ్లలో ఇంకా మెరుగైన పనితీరు కూడా చూపిస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా అధ్యక్ష. మరో ముఖ్యమైన సబ్జెక్టు కూడా ఈ చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా మన హయాంలో సరిగ్గా జరగడం లేదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు జరగడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు సంపద సృష్టి కోసం కాకుండా ఎంతసేపు కూడా ప్రజలకు ప్రజాకర్షణ పథకాలు కార్యక్రమాలు కోసమే నిధులు వెచ్చిస్తూ ఉంది అని చెప్పి ఇటువంటి ప్రచారాలు కూడా ఈ మధ్యకాలంలో రోజు మన ఎల్లో మీడియా కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా డిబేట్లు పెట్టి కూడా మోస్తూ ఉంటారు. ఇది కూడా అధ్యక్ష పూర్తిగా అవాస్తవం. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే కూడా మనందరి ప్రభుత్వం ఈ 3 ఏళ్ల కాలంలో కూడా చాలా ఎక్కువ మొత్తాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కంటే మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మన ప్రభుత్వ హయాంలో విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయ రంగాల్లో పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మనందరి ప్రభుత్వం వీటి కోసం ఖర్చు చేస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. స్కూళ్ళను పూర్తిగా కూడా సమగ్రంగా మార్చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా అధ్యక్ష, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వైద్య రంగంలో కూడా విపరీతమైన మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజల మంచి కోసం మనం అంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన వ్యయం కింద గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, మనం ఎంత ఖర్చు చేశాము అనేది కూడా ఒకసారి లెక్కలు చూస్తే గత ప్రభుత్వం 2014-15లో 7,265 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2015-16లో 5,042 కోట్ల రూపాయలు 15,042 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2016-17లో 15,707 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2017-18లో 16,280 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2018-19లో 21,845 కోట్లు ఖర్చు చేస్తే ఆ విధంగా 5 ఏళ్లలో అధ్యక్ష వీళ్ళు ఖర్చు చేసింది 76,135 కోట్లు ఖర్చు చేస్తే దాన్ని సాలీనా ఎంత ఖర్చు చేశారని చూస్తే 15,228 కోట్ల రూపాయల కింద
తేలుతుంది అధ్యక్ష. ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష 2019-20లో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు 17,601 కోట్ల రూపాయలు. 2020-21లో ఏకంగా 20,690 కోట్ల రూపాయలు. 2021-22లో 16,795 కోట్ల రూపాయలు చొప్పున ఈ 3 సంవత్సరాలలో 55,086 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అంటే సంవత్సరానికి యావరేజ్న 18,362 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా క్లియర్ కట్గా లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ అధ్యక్ష, ఏ విషయంలో అధ్యక్ష వీళ్ళు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ తక్కువ చేస్తూ ఉన్నామని ఇంకొకటి అని చెప్పి ఏ రకంగా వీళ్ళు బండలేయగలుగుతారు, ఏ రకంగా బురద చల్లగలుగుతారు, ఇది ధర్మమేనా అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్న ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది. ఇదే సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఎలా ఉందో అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష కేంద్రం రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఆ ట్యాక్సులు వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకి ఇంత ట్యాక్స్ కేటాయింపులు చేయాలి. కేంద్రం వసూలు చేసే వసూల్లో అధ్యక్ష రాష్ట్రాలకు వచ్చే వాటా, అందులో మన రాష్ట్రానికి వచ్చే వాటా కూడా గత 3 ఏళ్లుగా చూస్తే అది కూడా తగ్గుతూ వస్తూ ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అధ్యక్ష కేంద్రం వసూలు చేసే పన్నులలో అంటే 2015 నుంచి 2020 దాకా ఆ పన్నులలో సెస్సు సర్ఛార్జు మినహాయించి 42% మొత్తాన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. కానీ అదే మళ్ళీ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ పన్నులలో అంటే 2025 వరకు రాష్ట్రాలకు 41% పన్నులలో వాటా రాష్ట్రాలకు రావాల్సి ఉంది, కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కానీ అధ్యక్ష కేంద్రం ఏనాడు కూడా అధ్యక్ష ఆ మొత్తంలో రాష్ట్రాలకు తమ పన్నుల ఆదాయాన్ని పంచలేదు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష ఇంకా చెప్పాలంటే 2019 నుంచి మన రాష్ట్రానికి ఆ ఆదాయం తగ్గింది అధ్యక్ష. ఒకసారి గమనిస్తే అధ్యక్ష 2015-2016 సంవత్సరాలలో పన్నుల రూపేణా వచ్చిన ఆదాయాలు 14,49,958 కోట్లు రాగా రాష్ట్రాలకు ఇచ్చింది కేవలం 5,06,193 కోట్ల రూపాయలు. అంటే 42% ఇవ్వాల్సిన చోట 34.91% మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చింది. ఆ రకంగా చూస్తే ఆ 5 సంవత్సరాల పీరియడ్లో గమనించినట్టయితే యావరేజ్ కింద 35% కనిపిస్తూ ఉంది. కనీసం ఆ 35% అన్నా ఇస్తూ ఉన్నారు. అందులో మన రాష్ట్రానికి దాంట్లో 4.30% మన రాష్ట్రానికి వస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష మన 3 సంవత్సరాలకు వచ్చేసరికి మనకు ఆ 35% కూడా ఆ 35% గతంలో వచ్చిన ఆ 35% కూడా యావరేజ్ కూడా మనకు రావడం. అంటే ఫస్ట్ ఇయర్ 2015-16లో 34.91, 2016-17లో 35.5, 2017-18లో 35.13%, 2018-19లో 36.63%. మన కర్మ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మనకు తగ్గి 2019-20లో 32.41%, 2020-21లో 29.35%, 2021-22లో 32.56%. అంటే కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనకు రాష్ట్రాలకన్నిటికీ కూడా తగ్గించి ఇస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాలు కూడా పర్సంటేజ్ మనకు తగ్గుతూ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా దేవుడి దయతో గవర్నెన్స్లో తీసుకొచ్చిన మార్పులు, డీబీటీ పద్ధతి అయితేనేమి, ట్రాన్స్పరెంట్గా డెలివరీ మెకానిజం క్రియేట్ చేయడం అయితేనేమి, లంచాలకు ఏమాత్రం కూడా తావు లేకుండా డెలివరీ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేయడం అయితేనేమి, ఇటువంటి మెరుగైన సిచ్యువేషన్స్, మెరుగైన పరిపాలన, మెరుగైన గవర్నెన్స్ తీసుకురావడం వల్ల మెరుగైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తాం.
అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది? కాస్త కూస్తో ఇది బోరింగ్ సబ్జెక్ట్. వాస్తవం చెప్పాలనంటే ఈ సబ్జెక్ట్ చెప్పడానికి కూడా నాకు కూడా ఎటువంటి ఉత్సాహము లేదు. ఎందుకనంటే ఈ సబ్జెక్టు చెప్పేటప్పుడే ఒక టీచర్ చెప్పినట్టుగా చెప్పాల్సిన పరిస్థితి, అన్ని నంబర్స్ గణాంకాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా ఆటోమేటిక్లీ చాలా జాగ్రత్తగా వింటే తప్పనిచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిచ్చి ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా ఉండదు సబ్జెక్టు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ నాకే చెప్పడానికే ఇబ్బందికర సబ్జెక్టు. కానీ ఏమిటనంటే అధ్యక్ష, ఇటువంటి సబ్జెక్ట్ అయినా కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకనంటే ఒక విషియస్ నెగిటివ్ క్యాంపెయిన్ అంటే ఒక ఇంటెన్షనల్గా ఒక వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రభుత్వం బాగా చేయడం లేదు అని చెప్పి బురద చల్లాలి అని చెప్పి ఒక మైండ్ సెట్తో కావాలనే దురుద్దేశంతో ఒకటే అడుగుతాను అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు లెక్కలన్నీ మీరు చూశారు, సభలోని సభ్యులందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నేను అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి అదే బడ్జెట్ చేసిన అప్పులు కూడా అప్పటికన్నా మన హయాంలో ఇప్పుడు తక్కువ చేసిన అప్పులు కూడా తక్కువ చేశారు. క్లియర్గా లెక్కలే కనిపిస్తూ ఉన్నాయి. బడ్జెట్ కూడా చూస్తే 2018-19లో చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,28,000 కోట్లు. ఈరోజు 3 ఏళ్ల తర్వాత కూడా బడ్జెట్ ఈరోజు మనం ప్రవేశపెట్టింది అప్రాక్సిమేట్లీ 2,50,000 కోట్లు. మరి బడ్జెట్ అదే, చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి కన్నా మనం తక్కువ అప్పులు చేశాం, లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు అమ్మఒడి లేదు, ఎందుకు చేయూత లేదు, ఎందుకు ఆసరా లేదు, ఎందుకు పెన్షన్స్ ఈ మాదిరిగా కేవలం అప్పుడు ఏదో ముస్టేసినట్టుగా 1,000 రూపాయలు, ఈరోజు 2,500 రూపాయల పెన్షన్లు. మరి ఎందుకు ఇవన్నీ రైతు భరోసా అప్పుడు ఎందుకు లేదు? ఇక నేను చెప్పుకుంటూ పోతే అధ్యక్ష సుమారుగా స్కీములు చదవగలుగుతాను. ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు నేను చెప్పిన ఇవన్నీ కాక క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా వాళ్ళకన్నా మన ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మరి ఎందుకు ఇవన్నీ అప్పుడు జరగల? ఎందుకు మరి ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిజంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. కారణం ఒకటే అధ్యక్ష, కారణం అప్పట్లో దోచుకో పంచుకో తినుకో. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దత్తపుత్రుడు. ఎవరెవరికి ఎంతెంత వాటాలు రావాలో అంతంత వాటాలు. ఎవడు రాయడు, ఎవడు చూపడు, ఎవడు మాట్లాడు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు మా బాబు మంచోడు అని చెప్పి అప్పుడప్పుడు రాతలు రాస్తాడు. ప్రతిరోజు ఇదే. ఈరోజు ఎందుకు మనం చేయగలుగుతా ఉన్నాం? మన ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగగలుగుతా ఉన్నాం? కారణం ఈరోజు బటన్ నొక్కుతున్నాం, నేరుగా అక్కచెల్లె మన ఖాతాలు లేకపోతా ఉన్నాం. మధులో ఎవడు లేడు, లంచాలు లేవు, డిస్క్రిషన్ లేదు, డిస్క్రిమినేషన్ లేదు, జన్మభూమి కమిటీలు అసలే లేవు. అధ్యక్ష, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కేవలం ఈరోజు గవర్నెన్స్ బెటర్గా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది గవర్నెన్స్లో. ఈరోజు ఒక గవర్నెన్స్లో ఒక విశ్వసనీయత ఉంది. ఇవి ఆ రోజు లేవు, ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియజేస్తూ, దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా మీ ద్వారా కూడా విన్నవిస్తూ ఉన్నాను. ఇటువంటి తప్పుడు మాటలు, అబద్ధాలు ప్రచారం చేసి ఇటువంటి అన్నీ కూడా నమ్మవద్దని, ప్రభుత్వం చేసే మంచిని చూడమని చెప్పి సవినయంగా కూడా అందరితో కూడా వేడుకుంటూ, ఇక ఇండస్ట్రీకి సంబంధించి మండే ఐ విల్ కంటిన్యూ అధ్యక్ష. This house is adjourned